సరస్వతి ఒడిలో పట్టపగలే టీచర్ పై మర్డర్ అటెంప్ట్ జరిగింది. ముసుగు ధరించిన ఓ వ్యక్తి రాక్షసుడిలా మారి కత్తితో విరుచుకుపడ్డాడు. కిరాతకంగా గొంతు కోసి పరారయ్యాడు. ఈ దారుణానికి ప్రత్యక్షంగా చూసిన బడి పిల్లలు భయంతో వణికిపోయారు. ఇంతకు ఆ దుండగుడు ఎవరు? టీచర్ను చంపేంత పగ, ప్రతీకారాలు అతనికేమున్నాయి? చదువులమ్మ ఒడిలో దారుణం జరిగింది. పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్పై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో విరుచుకుపడ్డాడు. కిరాతకంగా గొంతు కోసి క్షణాల్లో అక్కడి నుంచి పారిపోయాడు. రక్తపు మడుగులో పడి ఉన్న టీచర్ని చూసి పిల్లలు భయంతో పరుగులు తీశారు. ఇంతకీ టీచర్పై దాడి చేసిందెవరు? ఎందుకింత కిరాతకానికి ఒడిగట్టారన్నది మిస్టరీగా మారింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం మబ్బువాళ్లపేటలోని ప్రాథమిక పాఠశాల ఇది. ఉదయం టీచర్లు చెప్పిన పాఠాలను శ్రద్ధగా విన్న పిల్లలు మధ్యాహ్నం కాగానే లంచ్కి వెళ్లారు. కొంతమంది భోజనం చేస్తుంటే మరికొందరు ఆటల్లో మునిగిపోయారు. ఆ టైంలో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి ప్రేమ్ కుమారి అనే టీచర్పై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. కిరాతకంగా గొంతు కోసి అక్కడి నుంచి పారిపోయాడు. టీచర్ అరుపులతో స్కూల్ పిల్లలంతా భయంతో పరుగులు తీశారు. కళ్ల ముందు జరిగిన దారుణాన్ని చూసి వణికిపోయారు. మాట్లాడుకుంటా అంటే సడన్ గా వచ్చేసి వెళ్ళిపోయినాడు సార్. ఇట్లా అంతా కట్టుకున్నాడు సార్. తోపులో నుంచి వచ్చినాడు సార్. 2 పేట్లు నేను ఇంట్లోకి వెళ్ళిపోయి మా డాడీకి చెప్పేసింది సార్. స్కూల్ పిల్లలు ఇచ్చిన సమాచారంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. తీవ్రంగా గాయపడ్డ టీచర్ను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే పరిస్థితి విషమించి ప్రేమకుమారి చనిపోయింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టామన్నారు. ప్రేమకుమారి అనే ఒక ఎస్జిటి టీచర్ని ఒక వ్యక్తి వచ్చి ఇప్పుడే నరికి చంపడం జరిగింది. ఆ వ్యక్తి కూడా పారిపోయినాడు. ప్రాథమికంగా ఇక్కడ విచారిస్తే అతని భర్త ఈ విధంగా చేసినాడని చెప్తున్నారు. ఆ అమ్మాయి జస్ట్ బాగా అతను నరకటం వల్ల గాయాలయ్యి హాస్పిటల్ తీసుకోవడం జరిగింది, పల్మనేర్ గవర్నమెంట్ హాస్పిటల్కి. ఆవిడ ఇప్పుడే చనిపోయిందని చెప్పి తెలిసింది. చూసిన వాళ్ళతో కంప్లైంట్ తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు. ఇంతకీ ప్రేమకుమారిని ఎవరు చంపారు? ఎందుకీ దారుణానికి ఒడిగట్టారు? వ్యక్తిగత కక్షల, ఆర్థిక విభేదాలే హత్యకు దారి తీశాయా? కుటుంబ సభ్యులు మాత్రం చంద్రమౌళి అనే ఉపాధ్యాయుడే ఈ దారుణానికి ఒడిగట్టారని ఆరోపిస్తున్నారు. గుమ్మరెడ్డిపల్లెలోని స్కూల్లో ప్రేమకుమారి టీచర్ గా పనిచేస్తున్న టైంలోనే చంద్రమౌళితో గొడవలున్నాయని, అతని చంపేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడు వాడు ఫ్రాడే, ఎప్పుడు చూసినా పోకే పనే. అయ్యో నా బిడ్డ స్కూల్కి వస్తుంటే ఎంఏ ఎన్నో స్కూల్గా చెప్తుంది, కానీ కారణాలు ఉన్నాయి. నా కొడుకు పెళ్ళాన్ని వదిలేసి నా బిడ్డను తెచ్చి నా బిడ్డను బ్లాక్ మెయిల్ చేసుకుంటా ఎంతో కొన్ని లక్షలు మింగేసినట్టు నా కొడుకు చేసింది వాడే. 99% వాడు ముందే కూడా వాడిని రోజుకి 100-150 సార్లు ఫోన్ ముసుకాలు వస్తాడు, మెసేజ్లు పెడతాడు. ఫోన్ కావాలంటే తెచ్చుకోవాలని చూపిస్తాను. నేను పెట్టుకుంటే మెసేజ్లు ప్రతి ఒక్క మెసేజ్ చూపిస్తాను. నేను చంపేస్తాను, ఎవరో పెట్టినట్టు పెట్టేది, ప్లీజ్ నీకు మాట్లాడేది లేదు, మీ తమ్ముడిని కూడా నేను చంపేస్తాను అనేది ఎంతదో చెప్పుకుంటాడు. మా అక్కడికి బెదిరించున్నాడు. ఆయన పేరు చంద్రమౌళి. ఆయన పైన నేను ముందు కూడా ఒకసారి కొట్టి జగడాలు జరిగి మా ఇద్దరికి SC/ST కేసు కూడా పెట్టుకుంటా. ఆ కేసును కూడా ఎవరు పట్టించుకోలేదు. ప్రేమకుమారిపై దాడికి పాల్పడింది చంద్రమౌళేనా? ఇంకెవరైనా అటాక్ చేశారా? ముసుగు ధరించిన వ్యక్తి ఎవరై ఉంటారనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. మరోవైపు ఆడుతూ పాడుతూ పద్యాలు పాఠాలు వల్లవేసే పిల్లలు తరగతి గదిలో జరిగిన దారుణాన్ని జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. ఘటన తలుచుకుంటూ జరుచుకుంటున్నారు. తమ టీచర్ను చంపిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.